హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఇక్కడైతే 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ యూజీ నీట్కు సంబంధించి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి కదా, కౌన్సిలింగ్స్ జరుగుతుంది కదా. సో దానికి సంబంధించినటువంటి సీట్లను ఎలా ఫిల్ చేస్తారు అనేటువంటి విషయం, సీట్ మ్యాట్రిక్స్కు సంబంధించినటువంటి షీట్ని అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాలోజీ నారాయణరావు హెల్త్ సైన్స్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు సీట్ మ్యాట్రిక్స్ 2025-26కు సంబంధించి ఎంబీబీఎస్ సీట్ల కోసం విడుదల చేయడం జరిగింది. సో ఎలా ఫిల్ చేస్తారు అనేది ఈ చార్ట్ను చూసే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ వారైతే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ మ్యాట్రిక్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 చూశారు కదా. 25-26కి సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఫిల్ చేస్తారు అనేటువంటి దాని గురించి అయితే మనకు సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క షీట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్ చూడండి, ఉస్మానియా ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజీలో వచ్చేసరికి చూడండి, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ లోకల్, ఎల్ అంటే లోకల్ ఎల్. చూడండి, ఉస్మానియా ఓసీజీ అంటే తెలుసు కదా, ఉస్మానియా కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించి 32 సీట్లు అయితే ఓసీ ఫీమేల్లో, ఓసీ జనరల్లో వచ్చేసి ఓసీ జనరల్లో 61 ఉన్నాయి. దాంట్లో ఫీమేల్స్కు సంబంధించి 32 సీట్లు అయితే ఉన్నాయి. ఇది సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఫిల్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటాం కదా. అంటే ఓసీ జనరల్కి సంబంధించి 61 సీట్లు ఉంటే దాంట్లో 61 సీట్లు ఉన్నాయి. ఓసీ ఫీమేల్కి వచ్చేసి 32 సీట్లు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1కి వచ్చేసి గర్ల్స్కి 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1లో జనరల్కి వచ్చేసి 2 ఉన్నాయి. ఫీమేల్స్కి వచ్చి అసలు లేవు. జీ అంటే జనరల్, ఎఫ్ అంటే ఫీమేల్, G1 అంటే గ్రూప్ 1 అన్నట్టు. ఎస్సీకి సంబంధించి ఏదైనా జీ అంటే జనరల్ అన్నట్టు. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి జనరల్లో 11 ఉన్నాయి. SC2 ఫీమేల్కి గ్రూప్ 2కి సంబంధించి 6 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి జనరల్లో 7 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 4 ఉన్నాయి. ఎస్టీకి జనరల్కి సంబంధించి 13 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 6 ఉన్నాయి. బీసీఏ గర్ల్స్ జనరల్కి సంబంధించి 9 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 5 ఉన్నాయి. బీకి సంబంధించి జనరల్లో 12 ఉన్నాయి. ఫీమేల్స్కి 7 ఉన్నాయి. బీసీసీ జనరల్కి సంబంధించి 1 ఉంది. బీసీసీ ఫీమేల్కి సంబంధించి 1 ఉంది. బీసీడీ జనరల్కి సంబంధించి 10 ఉన్నాయి. బీసీడీ ఫీమేల్స్కి సంబంధించి 4 ఉన్నాయి. బీసీఈ జనరల్లో 6 ఉన్నాయి. ఫీమేల్స్కి 2 ఉన్నాయి. ఇలా ఫిల్ చేస్తారన్నట్టు. ఈ మ్యాట్రిక్స్ ప్రకారంగా అమ్మాయిలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, అబ్బాయిలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేటువంటిది ఈ సీట్ మ్యాట్రిక్స్ని ఫాలో అవుతూ సీట్స్ని అయితే ఫిల్ చేస్తారు గాయస్. ఓకేనా. చూడండి, పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి 3 ఉన్నాయి. ఓసీ జనరల్ అయితే 3 ఉన్నాయి. ఫీమేల్స్కి సంబంధించి 1 ఉంది. తర్వాత ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒకటైతే ఒకటి అడ్మిషన్ వేకెంట్ ఉంది. సో ఎస్టీకి సంబంధించి జనరల్లో 1 ఉంది. ఎస్టీ ఫీమేల్కి సంబంధించి 1 ఉంది. బీసీఏలో 1 ఉంది జనరల్లో. బీసీబీలో జనరల్లో 1 ఉంది. సో ఇది సీట్ మ్యాట్రిక్స్. బీసీడీకి సంబంధించి 1 ఉంది. బీసీఈకి సంబంధించి 1 ఉంది. ఇది పీడబ్ల్యూడీకి సంబంధించి. సో క్యాప్ చూసుకున్నట్టయితే ఓసీ జనరల్లో 1 ఉంది. దాని తర్వాత ఉస్మానియా లోకల్కి సంబంధించి 50 సీట్స్ అయితే ఉన్నాయి. ఎల్ అంటే లోకల్ కదా, 50 ఉన్నాయి. అంటే జనరల్ ఓసీ జనరల్లో 50 ఉన్నాయి. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో చూస్తున్నాం మనం. ఓసీ జనరల్లో 50 ఉన్నాయి. గాంధీ మెడికల్ కాలేజ్లో 24 వచ్చేసి ఫీమేల్కి ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1లో 1 ఉంది జనరల్లో. ఫీమేల్కి సంబంధించి అసలు లేవు. గ్రూప్ 2కి సంబంధించి 10 ఉన్నాయి. జనరల్లో ఫీమేల్కి సంబంధించి 5 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో జనరల్లో 6 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 2 ఉన్నాయి. ఎస్టీలో జనరల్లో 11, ఫీమేల్కి సంబంధించి 4. బీసీఏలో 7 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 4 ఉన్నాయి. బీసీబీలో 11 ఉన్నాయి జనరల్లో, 5 ఏమో ఫీమేల్స్కి సంబంధించి ఉంది. బీసీసీలో జనరల్లో 1 ఉంది. ఫీమేల్కి సంబంధించింది 1 ఉంది. బీసీడీలో 7 ఉన్నాయి జనరల్లో, ఫీమేల్కి సంబంధించి 4 ఉన్నాయి. బీసీఈలో 4 సీట్లు ఉన్నాయి జనరల్లో, ఫీమేల్కి సంబంధించి 2 సీట్లు అయితే ఉన్నాయి.
సో ఇది గాంధీ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇది. ఓకే. నెక్స్ట్ పీడబ్ల్యూడీలో 2 ఉన్నాయి. క్యాప్‌లో 0. దాని తర్వాత ఓసీకి సంబంధించి. దాని తర్వాత బీసీ, ఓసీ ఫీమేల్‌కి సంబంధించి చూసినట్టయితే గాంధీ మెడికల్ కాలేజ్‌లో క్యాప్ కేటగిరీలో ఒకటి మాత్రమే ఉంది. హ్మ్. పీ పీడబ్ల్యూలో 2 ఉన్నాయి. ఓసీకి సంబంధించి జనరల్‌లో. ఫీమేల్‌కి సంబంధించింది ఒకటుంది. సో అది ఓకే. అవంటే చాలా తక్కువ సీట్లు ఉంటాయి. దాని గురించి వదిలిపెడదాం. కాకతీయ మెడికల్ కాలేజ్ చూసినట్టయితే ఓసీ జనరల్ 49 ఉన్నాయి. ఓసీ ఫీమేల్ 24 ఉన్నాయి. దాని తర్వాత ఆహ్, ఎస్సీ ఎస్సీకి సంబంధించి చూసినట్టయితే గ్రూప్ 1లో కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ఒకటుంది జనరల్‌కి సంబంధించి. ఎస్సీ జనరల్‌కి సంబంధించి ఒకటుంది. దాని తర్వాత ఇదేంటి బీసీ, ఎస్టీకి జనరల్‌లో ఒకటుంది. ఎస్టీ జనరల్‌లో ఒకటుంది. దాని తర్వాత ఇక ఏమీ లేవు దీంట్లో. ఓకేనా? ఇది కాకతీయ మెడికల్ సారీ పీడబ్ల్యూడీకి సంబంధించి చూసాం మనము. కాకతీయ మెడికల్ కాలేజీలో పీడబ్ల్యూడీ కాకుండా చూసినట్టయితే జనరల్‌లో 49 ఉన్నాయి. ఓసీకి ఫీమేల్‌కి వచ్చేసరికి 24 ఉన్నాయి. ఎస్సీ జీ1లో ఒకటి ఉంది. ఎస్సీ జీ2 ఫీమేల్‌కి సంబంధించి ఏం లేవు. ఎస్సీ జీ2లో అంటే గ్రూప్ 2లో సంబంధించి 9 ఉన్నాయి జనరల్‌లో. ఫీమేల్‌కి సంబంధించి 5 ఉన్నాయి. దాని తర్వాత 6 బీసీ ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 6 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 3 ఉన్నాయి. బీసీ ఏ ఎస్టీకి సంబంధించి 10 ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి 10 జనరల్‌లో ఉన్నాయి. 6 ఏమో ఫీమేల్‌కి సంబంధించి ఉన్నాయి. దాని తర్వాత బీసీఏ చూసినట్టయితే 8 ఉన్నాయి. బీసీఏలో జనరల్ 8 ఉన్నాయి. ఫీమేల్‌కి వచ్చేసరికి 4 ఉన్నాయి. బీలో సంబంధించి జనరల్‌లో 11 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 5 ఉన్నాయి. దాని తర్వాత బీకి సంబంధించి జనరల్‌లో ఒకటి ఉంది. బీ ఫీమేల్‌కి 0 ఉంది. బీసీబీ కాకతీయ మెడికల్ కాలేజీకి సంబంధించి చూసినట్టయితే బీసీఏలో 8 ఉన్నాయి. బీసీఏలో జనరల్‌లో 8 ఉన్నాయి. బీసీఏలో 4 ఫీమేల్‌కి సంబంధించి 4 ఉన్నాయి. బీసీబీలో జనరల్‌లో 11 ఉన్నాయి. బీసీబీలో సంబంధించి ఫీమేల్‌కు 5 ఉన్నాయి. సికి వచ్చేసరికి జనరల్‌లో ఒకటే ఉంది. బీసీ ఈ సిలో ఫీమేల్‌కి సంబంధించి చూసినట్టయితే 0 ఉంది. సో బీసీడీకి సంబంధించి 7 ఉన్నాయి జనరల్‌లో. తర్వాత ఫీమేల్‌కి సంబంధించి 4 ఉన్నాయి. బీసీఈకి సంబంధించి 4 ఉన్నాయి. జనరల్‌లో. ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. ఇది కాకతీయ మెడికల్ కాలేజ్‌కి సంబంధించి. ఇక పీడబ్ల్యూడీ క్యాప్ అంటే అది చాలా తక్కువ సీట్లు ఉంటాయి. సో దాని గురించి వదిలిపెడదాం. కాకతీయ మెడికల్ కాలేజ్ అది పిఎంసి. ఓకే. ఆదిలాబాద్ రిమ్స్‌కి సంబంధించి చూసినట్టయితే ఓసీ జనరల్‌లో 24 ఉన్నాయి. 12 సీట్లు ఫీమేల్‌లో ఉన్నాయి. దాని తర్వాత ఎస్సీ గ్రూప్ 1లో ఫీమేల్‌కి ఒకటి ఉంది. దాని తర్వాత ఎస్సీ గ్రూప్ 2లో జనరల్‌కి సంబంధించి 4 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 3 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి జనరల్‌లో 3 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించింది ఒకటి ఉంది. దాని తర్వాత ఎస్టీలో 4 ఉన్నాయి జనరల్‌లో. ఫీమేల్‌కి సంబంధించి 3 ఉన్నాయి. నెక్స్ట్ బీసీఏకి జనరల్‌కి సంబంధించి 4 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. బీకి సంబంధించి జనరల్‌లో 5 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. సిలో ఒకటి ఉంది. ఫీమేల్‌కి సంబంధించి 0 ఉన్నాయి. డీలో 4 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. దాని తర్వాత బీసీఈకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 3 ఉన్నాయి. దాని తర్వాత ఫీమేల్‌కి సంబంధించి ఒకటి ఉంది. ఇది ఆదిలాబాద్ రిమ్స్‌కు సంబంధించి. సో నెక్స్ట్ గైస్ ఆదిలాబాద్ రిమ్స్ అయిపోయింది కదా. నిజామాబాద్ కాలేజ్ చూసినట్టయితే నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్ చూసినట్టయితే గైస్ ఓసీ జనరల్లో 25 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 12 ఉన్నాయి. ఎస్సీలో గ్రూప్ 1కి ఒకటి ఉంది. ఫీమేల్కి సంబంధించి జనరల్ అస్సలు లేవు. ఫీమేల్కి సంబంధించి లేవు. దాని తర్వాత ఎస్సీ గ్రూప్ 2లో 5 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 3 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో 3 ఉన్నాయి జనరల్లో. ఫీమేల్కి సంబంధించింది ఒకటి ఉంది. దాని తర్వాత ఎస్టీకి సంబంధించి జనరల్లో 5 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 3 ఉన్నాయి. బీసీఏకి సంబంధించి జనరల్లో 2 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి 2 ఉన్నాయి. బీ చూసినట్టయితే జనరల్లో 6 ఉన్నాయి.
జనరల్‌లో 6 ఉన్నాయి. దాని తర్వాత ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. సీకి చూసినట్టయితే జనరల్‌లో ఒకటి ఉంది. ఫీమేల్‌కి సంబంధించి లేవు. డి చూసుకున్నట్టయితే 3 ఉన్నాయి. జనరల్‌లో ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. ఈకి సంబంధించి 3 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి ఒకటి ఉంది. సో, ఇది నిజామాబాద్ కాలేజ్ సంబంధించినటువంటిది గైస్. దాని తర్వాత వచ్చేసి మనకు మహబూబ్‌నగర్‌లో చూసినట్టయితే ఓసీ జనరల్ వచ్చేసి 37 ఉన్నాయి. ఓసీ ఫీమేల్‌కి సంబంధించి చూసినట్టయితే 18 ఉన్నాయి. ఎస్సీ చూసినట్టయితే గ్రూప్ 1లో జనరల్ ఒకటి ఉంది. ఫీమేల్‌కి లేవు. ఎస్సీ గ్రూప్ 2 చూసినట్టయితే 8 ఉన్నాయి జనరల్. ఫీమేల్‌కి సంబంధించి 3 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 చూసినట్టయితే జనరల్‌లో 4 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి జనరల్‌లో 4 ఉన్నాయి. ఫీమేల్‌కి సంబంధించి 4 ఉన్నాయి. బీసీఏకి సంబంధించి జనరల్‌లో 3, జనరల్‌లో 6, ఫీమేల్‌కి సంబంధించి 3, బీకి సంబంధించి 7, ఫీమేల్‌కి సంబంధించి 5, సికి సంబంధించింది ఒకటి ఉంది. ఫీమేల్‌లో 0, డీలో అంటే డీలో 5 ఉన్నాయి జనరల్‌లో. ఫీమేల్‌కి సంబంధించి 2 ఉన్నాయి. ఓసీ ఈ ఈకి సం బీసీఈకి సంబంధించి చూసినట్టయితే 4, 1 ఉన్నాయన్నమాట. ఇది మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి సంబంధించి. గైస్ ఇలానే ఇదైతే ఈ సీట్ మ్యాట్రిక్స్ ఎవరైతే కావాలనుకుంటారో కామెంట్ చేయండి. వాళ్ళకైతే నేను పంపిస్తాను. ఈ విధంగానైతే కాలేజీలో ఈ యొక్క సీట్లనైతే ఫిల్ చేయడం జరుగుతుంది. సో, గైస్ మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు చూడండి. 57 కాలేజెస్ అయితే ప్రెజెంట్ మనకు ఉన్నాయన్నట్టు. 57 కాలేజెస్‌లో అవైలబుల్‌గా ఉన్నటువంటి 57 ఈ యొక్క 57 ఇవి 57 కాలేజెస్ అయితే ప్రెజెంట్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో, 57 కాలేజెస్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఇది గైస్. సో, మీకీ కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి, పంపిస్తాను. థాంక్ యూ.